వెల్లువైతే కళ్ళలోనా అనురాగాలే నిండిపోవా గుండెలోనా ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా. గల్లీలో మా ఆంటీలు చేస్తారు లొల్లి లొల్లి. ఈ రోజు నా బిడ్డ పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ పెళ్లి మళ్ళీ మళ్ళీ నా బిడ్డ పెళ్లి అందరు వస్తారు రమ్మని జల్ది. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్ చూసా. వీణెవర్రా పిలిచింది? నేనేం పిలిచినా ఆడ అందరు పెళ్లిళ్ళకి అట్లనే పోతాడు వాడు. భోజనాల టైం కనుకో. కాదు నేను అసలు కార్డు కూడా ఎందుకు వచ్చినావా నువ్వు? నువ్వు లేదని నేను ప్రింట్ చేయించిన. ఇదేందో చదువు. చీలా బతుకు సుజాత. చీలా బతుకు సుజాత ఏంది బాయ్? సుబ్బాని పెళ్లి చేస్తుంటే సావెందుకని బతకని వేసిన. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఊర్లో లింకులు పెట్టమంటావు దానికి? దా ఏంటిది? పట్టుబట్టలు పట్టు కొడతారా? నువ్వు వద్దంటి నువ్వు. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. నా పేరు పర్వతాలు. ఈ ముగ్గురు నా పర్వతాలే. ఇది పెద్ద పర్వతం, ఇది రెండో పర్వతం, ఇది లాస్ట్ పర్వతం. పెళ్లి కూడా రెడీ అయింది మేడం, పోవాలి. నడు పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకా? అరే ఏం చెప్తావా హైదరాబాద్ లో? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తా. రెండెక్కం చెప్పా. 2 ఎక్కం 2 2 4 2 3 6. రెండు ఎక్కం ఆడతావా నువ్వు? అంటే మాకు చదువు రాలేనా? సరే 3 ఎక్కం చెప్పైతే. 3 ఎక్కం 3. అరే ఏం రా నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి. నువ్వు అరుచుకొని నేను ఇప్పుడు వస్తా, పని చూసుకొని. ఏమో ఇష్టపడ్డాడు, పిల్లని చేసుకుంటాము, ముందు తెలియదు వెనక తెలియదు. ఏమ్మా ఏం చదివినావు? SLC పాస్ ఆಗಿದೆ. అగో ఏమంటది తిడుతుంది. ఆయన తిడతలేదే నాయన, వేరే భాష మాట్లాడుతుంది. ముసలిదానా ఎట్లున్నావు? తిన్నావా? కూర్చున్నా. అన్నం తిన్నావని అడుగుతుండు. ముసలి ఎట్లా చచ్చిపోయాడు అదనే చెప్పు. తిన్నా. అది కంగ్రాట్స్. అప్పుడేనా? ఈమెకెందుకు కంగ్రాట్స్ చెప్తావు? ముసలి చచ్చిపోయింది. ముసలి చచ్చిపోయిందంటే అరిష్టం. ఏడున్నా అరిగాడు? ఏడున్నాడు? ఒక నిమిషం బాబు. లేపురి ఏంది? అయిపోయింది. ఇంకా కాలే. పైకి పోయింది. ఎవరు? ముసల్ది. అవునా? దిగమని చెప్పు. ఏం చేస్తున్నావా? ముసలిది బతుకున్నాగా ఒక తిప్పుడు తిప్పింది ఊరిని. మేము తిప్పొద్దా? తిప్పు. ముసలి చచ్చిపోతా. అరే దాంతో చేయమంటారా? ముసలి చచ్చిపోయిందని చెప్తున్నా. అయితే తీసుకోవరేటు, మాకు పనులు చాలా. 6 నెలల వరకు అంటున్నది. అయితే 6 నెలల దాకా. 6 నెలలు పిల్లని మీరు చూడొద్దు, పిల్ల మిమ్మల్ని చూడదు. దూరం ఉండరు, మంచిగా ఉండరు. నేను చెప్పిన పిల్ల కోసం శైలు పోసుకోకరా, ఇంట్లో ఉల్లిగడ్డలు వేరే కోసినావు. అరే నడు. 6 నెలలు కావాలనా? 6 నెలలు అంటే కష్టం మేడం. రేపే పోతాయి 100 కూడా. మరుసటి రోజు ఏందో పొద్దుగాల పనులన్నీ నేనే చేసుకోవాలి. ఒక్కరంటే ఒక్కరు లేవరమ్మా. ఏం చేయాలనో ఏమో. ఇగో మా ఇంట్లో చెప్పకుండా వచ్చేసిన. ఏం కాదు, లోపల ఓర్ వారి ఏంది? ఆగు. నా బతుకు నాశనం చేసినప్పు. నేనేం నా బతుకు నాశనం చేసినమ్మా ఈడు. అల్లుడు అరే రాము రారా. అయ్యా ఎత్తురు వస్తుంది. బిడ్డ బతుకు మొత్తం ఆగం చేసినాం కదరా. ముసలి అట్టెట్లా వేయిందిరా? ఇట్లా అనుకోలేదు. ఇల్లు ఉండదు, ఏముండ, మన ఇంటి చుట్టూ తిరుగుతాడు. ఏమైరా? ఏం రా అల్లుడు ఇట్లా ఎత్తాడు? నాకు అర్థమైతే లేదు. వీళ్ళేంది ఈడున్నారు? కాదు మామ, 6 నెలలు అంటే 7 నెలలు అయితే చెప్పు. 7 నెలలు అయితే అంటే ముసలి చచ్చిపోయి మేమేం చేయాలి? నాకు అర్థం కాదు. నీ వల్లనే చచ్చిపోయింది. ఏ రామురావు, ఇట్రా నీ ముక్కుల కట్టే ఇట్రా. మళ్ళీ వచ్చిండు. అంత మాటలేదు. నువ్వు రా, రేపు పొద్దున రేపు ఒక రోజు చూసుకుందాం. పడుకుందాం పరి, లేట్ అయింది. రాడు
ఈ ఒక్కరోజు ఓవర్ దాకా పండుకోరు సపరేట్ పడుకోరు ఈ ముసల్దాన్ని దీనికి మళ్ళీ బయట తీసుకొచ్చిరా ఏ సుజాత ఇది కాదు ఎక్కిలు వస్తున్నాయి వాటర్ రైస్ వస్తా శవం రా అది. వాడికి ముసలి నవ్వుతూ తెలుస్తలేదు మీ అయ్యాడు ఏ రాములు నీ కొడుకు మారటట్లేడు వచ్చిగా ముసలి పిల్ల అట్ట అయిపోయింది ఏంది ఏమనలే నాయన చెప్పినా కదరా ఇవాళ రాత్రి గడుస్తే రేపు మా శోభన బాగుంది. రేపు రవి ఎంత కావాలంటే దారి తీసుకురాబో నాకు నమ్మకం లేదు. అవును, నమ్మకం లేదు నాకు కూడా ఓ, ఎటు పోవద్దు. ఇవాళ ఒక్కరు ఇటుదే. పెద్ద మంచి వాడు రాత్రి 3 గంటలకు వచ్చి ఎవరితో అంటారు వాళ్ళతో ఏంది అదంతా కాదు నాయన నా చెప్పిర్రు అల్లుడు అనుకున్నా దొంగ అనుకుంటా నీ బలం బండలవో నీ చేతలు పట్ట ఇది ఒక్కరోజు చక్కగా ఉన్నాం అనుకో మంచిది గంటలు అయిపోతుంది పండుకో అదే ముఖం సై లేదని చెప్పిన ఆ కాకు నేను అందాల పోటీ పెడితే కాకు కంటే ముందు వీడే గెలిచినట్టున్నాడు అల్లుడు లేవు తెల్లారింది తెల్లారింది బిడ్డకి విడతాను దరి దరి శోభనం ఇగో మీ డాడీ వస్తే ఒకసారి మాట్లాడి చెప్పి అవునా పిల్లలు రాములు రాములు రాము కాకా పాట పెట్టురా అన్నా బాబు చచ్చిపోయింది అన్న మీరేనా గడిగడికిలో ఎవరు చచ్చిపోయింది మీ అయ్యే చచ్చిపోయాడు భాస్కర్ గారు ఈసారి 1 ఇయర్. మీ అయ్యే చచ్చిపోయాడు పెద్ద మనిషికి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు 50 ఉంటాయి కదా 50 సంవత్సరాల తర్వాత తెలుసుకుందాం ఏమైనా ఉంటే ఏంటి తెలుసుకునేది అప్పటిదాకా నా బిడ్డ జోలికి వచ్చినావు అనుకో కొడతా. రాదు బాధపడకరా నీకు ఇట్లా కాదు 50 సంవత్సరాల తర్వాతనే అంతగాడు ఎలుగు పట్ల మీద పడిపోకు. నేను అందంగా ఉంటా, ఆ విషయం నాకు తెలుసు, 2 రాష్ట్రాలకి తెలుసు. నా ఒక్క చీకి ఇన్ని చీలు తోడైన చూడు. దెబ్బకు మర్చిపోయానండి. ఎందుకన్నా కొట్టుకుంటున్నారు చూడండి అన్నయ్య గారు, ఈ రోజు ఏంటో కూడా తెలియదంటే ఈయనకి. ఎవ్వరిస్తే మర్చిపోతావా ఏం బాగాడివిరా నువ్వు సిగ్గుశరం లేదురా నీకు సిగ్గు శరం అస్సలు లేదు. ఈ విషయం తెలిసిందంటే బయట ప్రొడక్షన్ టీ బాయ్ ఉంటాడు చూసావా విరిగిపోయిన పాలని ఫెవికాల్ తో కలిపి అతికిచ్చి దాని కాఫీ పౌడర్ కలిపి తీసుకొచ్చి మొహం మీద కొట్టి ఫూ అని ఉంటాడు ఫినిష్లే, స్టిక్కర్లే, బొట్టు బిళ్ళలే. పర్ఫెక్ట్ గా ఉన్నావమ్మా రాత్రి 12 గంటలకి జూబ్లీ చెక్ పోస్ట్ కాడికి శివాజీ గారు వచ్చి నాకు దుప్పటి ఇచ్చారండి. అడిగావా ఎందుకు ఇచ్చారో? ఎవరికి చెప్పొద్దన్నారు. ఆయన అంతే, ఏదన్నా చేస్తే 2వ కంటికి తెలియనీయడు. మీరు ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేసి పెట్టారు కదా, అది చాలా వైరల్ అయిపోయింది. ఏం చేసింది సార్? మీ ఆవిడ వీడియోస్ అందరు చూసి వైరల్ చేశారు. చేస్తే చేసే వీడియోలు ఎందుకు తీసుకున్నారు? వర్ష గారికి నేను మేనేజర్ అయిపోయా. అదే రోడ్డు మీద పోసలు అమ్ముతా ఉంటుంది, దానికి మేనేజర్ ఏంట్రా? ఎవడరా నువ్వు? ఏమో వర్ష ఎవరో హీరోయిన్ వచ్చారు మేడం. ఎవరు మేడం మీరు? స్టిక్కర్లే. మన ఊరికి దరిద్రం పట్టింది కదరా ఆ దరిద్రం పోదు నువ్వు ఎట్లా చేసి ఊర్లో శోభనం చేసుకున్నావు అనుకో మన సమస్యలే తీరిపోతాయి మామ. ఓకే డన్. సారీ, నాకు వేరే అబ్బాయి నచ్చుడు. జంప్ ఏనా సప్పుడేం లేదు. పిల్లలు మాట్లాడను. అమ్మా ఏమే ఏమండి పిలుసుర్రా నిన్ను? బావా
అమ్మా అంత ఓకేనా? ఓకేమా ఏం చేస్తున్నావా నీ ముసలి దానికి జ్యూస్ కావాలంట 2 పళ్ళు ఇస్తావు అట్లా. ఒక్క నిమిషం ఆగు మామ ఇస్తాం మామ ఆరెంజ్ దీంట్లో ఇమ్మా. ఇదిగో మామ ఏమి ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. అమ్మాయి పేరు ఫైమా. ముద్దుగా ఏమని పిలుస్తారు? నేను ముద్దుగా ఏం పిలవనండి, బయటనే సమాజం వేరే వేరే ముద్దు పేర్లతో పిలుస్తా ఉంటది. ఏమని పిలుస్తుంటది? బేబీ, రాధిక, RX100, ఇందు అని పిలుస్తా ఉంటారండి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. అమ్మా, వీడు పెళ్లికి ముందు ఒక అమ్మాయిని 15 years లవ్ చేశాడంట. నా బతుకంతా నాశనం అయిపోయిందమ్మా. నేను 15 సంవత్సరాలు ప్రేమించా, కానీ తన మీద ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మా ఇద్దరి మధ్య ఏం జరగలేదు. లైట్ ఆఫ్ చేసినాక ఏం జరగలేదు. అమ్మ నువ్వు నమ్ముతావానే? ఏమిటిది? ఇది దువ్వెన. భలే ముచ్చటగా ఉన్నది, నాకు ఇవ్వన్నయ్యా. అయ్యో వాడికి ఏమున్నదని తోకుంటాడే. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడవాసన లేదన్నారు కాదు, ఇప్పుడు ఇంట్లో ఆడవాసన రాబోతుంది. ఇంటి ముందు కల్లాప చల్లబడుతుంది, ఆ మూలకున్న ప్రమిద వెలుగబడుతుంది. పసిపిల్లలు ఉండాల్సింది అమ్మబడి, వాళ్ళు పెద్దయ్యకి వెళ్ళాల్సింది బడి, ప్రతి ఒక్కరు వెళ్ళాల్సింది ఖుష్బు గుడి. అబ్బా రాంప్రసాద్ చేస్తున్నాడు చేతపడి. నేను రైటర్ని సార్, ఏదైనా రాయగలను సార్. అవును రాంప్రసాద్, మా ఇంటికి వచ్చి ఒకటి రాయాలి నువ్వు. ఏం రాయాలి సార్? శివాజీ నిలయం అని రాయి. నేను ఒక కథ రాస్తున్నాను సార్. ఆ కథలో పాత్రలన్నీ బయటకు వచ్చి నాతో మాట్లాడుతున్నాయి, నన్ను కొడుతున్నాయి, నాకు వార్నింగ్ ఇస్తున్నాయి సార్. ఇలాగా రైటర్ ఇంటికి ఎస్ఐ వచ్చాడు సార్. ఒక అమ్మాయి వచ్చి, నిజంగానే యువత వస్తుందంటావా? అగో యువతే యువతే ఈ యువత అన్న కోతిలా ఉంది. ఇద్దరు ప్రేమగా చూసుకొని గదిలోకి వెళ్ళడానికి వెళ్తాను బ్రేక్. బ్రేకా? ఒరే 10 నిమిషాలు అయితే నేనే బ్రేక్ ఇద్దాను కదరా. రాయ్ రాయ్ రాయ్. ఇప్పుడు మందేసా కదా సార్, చిన్న నిద్ర వస్తుంది సార్. ఇద్దరు ఒరే అన్నయ్య, ఈ తమ్ముడిని నిద్ర లేపి ఎంతరా పడుకుంటానంటున్నావు? రాయిరా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.